హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము అంతర్గంగకి వెళ్తున్నాము. బంగారుపేట దగ్గరలోని కోలార్. ఫ్రెండ్స్, ఇక్కడ మా అక్క వాళ్ళని క్రాస్ చేసుకొని వెళ్తాము. వాళ్ళు చూడండి ఎట్లా వస్తారో. కోలార్ నుంచి 30 కిలోమీటర్ డిస్టెన్స్లో అంతర్గంగే అనే దగ్గరికి ఇప్పుడు మేము వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళని మేము క్రాస్ చేసాము. ఇప్పుడు మా అమ్మ నేను మాత్రమే ముందర వెళ్తున్నాము. మా అమ్మ బండి తోలుతా ఉంది, నేను వెనకాల కూర్చోన్నాను. 3 బండ్లలో మేమే ముందర వెళ్తా ఉండేది. కోలార్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు కోలార్ దగ్గర ఎక్కువ గుట్టలు బండలు అవే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ సమ్మర్ టైం కాబట్టి ఆకులన్నీ వదిలిపోయి వెండిపోయి ఉన్నాయి. వానాకాలంలో అయితే చిగురు బాగా కొట్టి బాగుంటుంది ఇక్కడ ప్లేస్. ఎప్పుడైనా ఎవరైనా రావాలంటే రావచ్చు. చూడండి ఫ్రెండ్స్, అంతర్గంగ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ మెట్లు ఎక్కెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదే బోర్డు. ఇక్కడి నుంచి ఒక 300 మెట్లు ఉంటాయి. అక్కడి నుంచి ఎక్కెళ్ళాలి. ఇక్కడ మునులు వాళ్ళు తపస్సు చేస్తారు కదా, అదే ఫ్రెండ్స్ ఇది. ఇలా ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. పైకి వెళ్ళాక చూపిస్తాము. ఇదే కోనేరు చూడండి. ఇక్కడ 3 కోతులు అయితే చాలా బాగున్నాయి. అందుకే వాటిని ఇక్కడ గుడిలో ఫోన్ యూస్ చేయకూడదు అనేసి ఫాస్ట్గా తీసి పెట్టేసాము. దేవుడు అదే ఫ్రెండ్స్. ఇక్కడ లింగాలు కూడా ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే ఫైనల్గా దేవుడిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఇక్కడ ఫేమస్. ఇక్కడ నీళ్ళు ఎటు సైడ్ నుంచి వస్తుందో తెలీదు. దీని నుంచినే ఇక్కడ పురాతన కాలం నుంచి ఇక్కడ నీళ్ళు వస్తాయంట. అందుకనేసి దీన్ని అంతర్గంగ అని పిలుస్తారు. ఫైనల్గా అన్నీ చూసి కిందకి వెళ్ళేటప్పుడు కోతులు అయితే అటాక్ చేసాయి. అప్పుడు మా మమ్మీ కట్టెత్తుకొని చేతిలో నిలుచుకొని చూడండి ఫ్రెండ్స్. ఇట్లా చెప్పాము కదా ఫ్రెండ్స్, గుహలు ఉంటాయి అనేసి. అటు సైడే నేను అక్కడ వెళ్ళడానికి ట్రై చేశాను, కానీ అవ్వలేదు. అందుకనేసి మళ్ళీ పైకి వెళ్తున్నాము. అక్కడ పైన అయితే వ్యూ చాలా బాగుంటుంది చూడండి. ఫైనల్గా ఇప్పుడు పైకి అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, వ్యూ చాలా బాగుంది. ఇక్కడ ఎండాకాలం కాబట్టి చెట్లు ఎండిపోయిన దానివల్ల అంత ఇది లేదు. వర్షాకాలం అయితే చాలా బాగుంటుంది చూడండి. ఫైనల్గా ఇక్కడ కూర్చొని లంచ్ చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అంతా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ వాళ్ళు స్నాక్స్ తింటా ఉన్నాం. మేము జ్యూస్ స్నాక్స్ అన్నీ తెచ్చుకొని తింటా ఉన్నాము. మా మమ్మీ వీడియో తీస్తా అనింది చూడండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కూర్చొని అయితే లంచ్ చేసాము. అక్కడైతే ఇప్పుడు మేము స్నాక్స్ తింటా ఉన్నాము. వాళ్ళంతా మా చెల్లెళ్ళే. ఇక్కడ ఈవినింగ్ వరకు ఉందాం అనుకున్నాము, కానీ అక్కడ కోతులు హడావిడి వల్ల వచ్చేసాము ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మేము ముందుకు